శరీరంతో ఉప్పొంగుచున్నామా లేకపోతే క్రీస్తును అడ్డుకునే ఆరాధన మనం చేస్తున్నామా అనేది మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. చాలా మంది ఇదే. ఆయన అన్నారు భాస్కర్ కాదు ఆయన అంటే సంగతి పెద్ద మాట అప్పుడప్పుడు వాటిని చెప్పి భాస్కర్ విచారణ చేస్తారండి. అర్థమైతే చాలా బాగా చెప్పారండి. ఈ ఎంత లోతలకు ఉంది ఎంత అవుతుంది ఆయనండి చాలా దారుణం అండి. వాటిని చెరగేస్తున్నాడండి. నాకు నచ్చిందని అన్నాడు. ఇప్పుడు ఈ సమరస్థితి ఎలాగ ఉంది? యాకోబు కంటే నీ నీళ్ళు చాలా గొప్పగా ఆయన అంటుంది. వీడికి 5 బట్టలు ఆరాధన చూసారు ఎలా ఉన్నాయి. నేను మాట చెప్తాను తెలియకంటే గ్రహింపు లేక తెలియక ఈ అంతే అంతకంటే ఏం లేదు. ఒక ఆవిడ నేను అంతకంటే చెప్తున్నాను అనమాట. ఒక గ్రామంలో నేను చెప్తున్నప్పుడు ఆమె బయట చదువుతుంది. ఇలా నా మొహమ్మకు చూడలేదు. ఎందుకనే బాకీ చెప్తున్నప్పుడు నా మొహమ్మకు చూడకపోతే నేనే చెప్తాను. ఇలా చూసేసుకుని బుర్రగా ఇలా చేసుకుని ముసుకేసేసుకుని ఇలాగే చూస్తుంది. ఇంకా చాలా మంది ఇలా చూసి ఏమో అలా చూస్తుంది. నా మొహమ్మకు చూస్తున్నాను అంటే నాకు అలా అలవాటు అయిందంటే నేను మా చర్చిలో వెళ్ళినప్పుడు కూడా నేను భాస్కర్ మొహం చూడను. నేను ఆయన చెప్పింది ఉందో లేదో నేను చూసుకుంటానంటే భాస్కర్ మొక్క అమ్మ భాస్కర్ మొహం చూడకపోతే నీకు ఉపదేశం ఎలా వస్తుంది? ఉదయ పవిత్రత మంచి మనసాక్షి మరి మీకు ఎలా వస్తుంది? భాస్కర్ నుంచి కదా రావాలంటే నాకు భాస్కర్ నచ్చండి. మీకు అర్థమైంది ఇది ఎంత అమాయకం అండి. భాస్కర్ నచ్చకపోతే కానీ ఎలా ఉంటుందో చెప్పండి. కొన్ని సంఘాలలో ఎలా ఉంటుందో తెలిసిన చర్చిని ప్రేమిస్తారండి, సంఘాన్ని ప్రేమిస్తారు, నీకు ప్రేమిస్తారు. కింద భాస్కర్ గురించి మాటలు చెప్తున్నాను. మీరు ఎందుకు అంటాడబ్బా అన్నయ్యలు అంటాడు ఎలా ఉంటాడు అలా ఉంటాడని పక్కన వాళ్ళు ఇంకొకరు చెప్పారు అనుకో, వెనకున్న వాళ్ళు ముందున్న వాళ్ళకి చెప్పాడు అనుకో, ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళకి చెప్పారు అనుకో, మీకు నేను చెప్తున్న వర్తమానికి వస్తుంది అసలు మీ మనసు సాటిస్ఫై అవుతారు మీరు. అంటే సాటిస్ఫై లేని ఆరాధన మాట ఇది, తృప్తి లేని ఆరాధన. ఎందుకు ఎత్తనట్టు కానుకలు సమర్పించావు గంటన్నర నువ్వు కూర్చున్న టైం వేస్తే కదా నీకు. కాబట్టి పిల్లలు అందరూ బాగుంటారు. భాస్కర్ బయటకు వచ్చిన తర్వాత చెప్తారు ఇది ఎక్కడ ఇదంతా ఏంటంటే వారికి తీసుకుంటు కాదు కానీ పిల్లరా తెలియక వెళ్ళిపోతున్నారండి. అందుకని యేసుప్రభు కూడా ఇలా చూడండి, అందరూ నాయకు చూడండి అందుకే అన్న యేసుప్రభు కూడా సమరస్త్రీని ఏమన్నాడంటే అమ్మా తెలియని దాన్ని మీరు చెప్పండి ఆరాధిస్తున్నారు. మేము చెప్పండి మీకు తెలుసుంటే చెప్పండి అన్న ప్రశ్న ఆన్సర్ అడిగినా నేను ఒకవేళ తెలుసుంటే చెప్పండి. అమ్మా మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాం. అది ఎప్పుడు కూడా ఆరాధన చేసినప్పుడు తెలుసుకుని ఆరాధించాలి. తెలియక ఆరాధించారనుకోండి శరీర ఇచ్చ ఉప్పుకోమంటే ఈ ఉప్పు అమ్మడం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో శరీరంతో ఆరాధిస్తే శిరస్సు నుంచి మీరు ఏం పొందుకోవాలంటే జీవాన్ని పొందుకోలేరు. శిరస్సు నుంచి మీరు ఏం పొందుకోవాలంటే అభివృద్ధిని పొందుకోలేరు మీరు. ఎందుకంటే ఆరాధనలో ఫెయిల్ అయ్యారు పిల్లరా. ఆరాధనకి ఎందుకు వస్తున్నట్టు జీవాన్ని పొందుకోవడానికి.